మానసా న్యూస్ కి స్వాగతం. తాండూరు వికారాబాద్ జిల్లా తాండూరు మండలం వీరారెడ్డిపల్లి గ్రామంలో శ్రీ వీరభద్రేశ్వర స్వామి దేవాలయం జాతర బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండవ రోజు గురువారం రుద్రాభిషేకం, పల్లకీ సేవ, అగ్నిగుండ ప్రవేశం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. అదేవిధంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వధువు తరపున భట్టు విజయలక్ష్మి, విజయ్ కుమార్, వరుడు తరపున పట్లోళ్ల యశోద శ్రీనివాసరెడ్డి కళ్యాణ మహోత్సవాన్ని జరిపించారు. ఈ సందర్భంగా దేవాలయం ప్రాంగణంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వివరించారు. మానస టీవీ రిపోర్టర్ భూమేష్, తాండూరు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరము వీరభద్రేశ్వర స్వామి ఇక్కడ నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం 14 మే 15 రోజున 14 తారీఖు రోజున అభిషేక కార్యక్రమాలు, కలశ పూజ, తర్వాత భజన కార్యక్రమాలు ఉంటాయి. 15 తారీఖు రోజున వీరభద్రేశ్వర స్వామి పల్లకి సేవ, పార్వతీ పరమేశ్వర స్వామి పల్లకి సేవ, అగ్నిగుండము, తర్వాత తదుపరి అగ్నిగుండము, పార్వతీ పరమేశ్వర కళ్యాణము, సాయంత్రము శ్రీ రథోత్సవం ఉంటుంది. వీరభద్రేశ్వర స్వామి ప్రతి సంవత్సరంగా ఉంటుంది. ఈశ్వర స్వామి బ్రహ్మోత్సవ ఉత్సవాలకు విచ్చేసిన చుట్టుపక్కల గ్రామాలందరికీ మరియు ఇంటి కులదైవం అయినటువంటి గ్రామాల ప్రజలందరికీ, ఇక్కడికి మా వీరారెడ్డిపల్లి గ్రామానికి చేసిన ప్రజలందరికీ స్వాగతం సుస్వాగతం తెలుపుకుంటూ, ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా చాలా గొప్పగా బ్రహ్మోత్సవాలన్నీ జరిగాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా 14వ తారీఖు ఆ రోజు అభిషేకాలు జరపడం జరిగింది. తర్వాత 15 ఉదయము రుద్రాభిషేకంతో మొదలుపెట్టుకొని, తర్వాత పార్వతీ పరమేశ్వరులను పల్లకి సేవగా ఊరేగింపు చేసి, ఆ తర్వాత మహానిష్టతో కూడుకున్నటువంటి మహాభక్తితో ఏర్పాటు చేసిన అగ్నిగుండ ప్రవేశం కూడా జరుపుకోవడం జరిగింది. అన్ని కార్యక్రమాలు చాలా విజయవంతంగా జరిగాయి. ఇక్కడ స్వామివారి కృప అనేది మా ఊరి ప్రజలపైన కానీ ఇంటి భక్తులపైన కానీ చాలా విశేషంగా ఆకర్షించుకునేటట్టుగా ఉంటాయి. ఎప్పుడైతే వీరభద్రేశ్వర స్వామిని నమ్ముకుంటారో ఆ వ్యక్తులు ఎప్పుడు కూడా ఎక్కడ తప్పుడు ఆలోచనలు కానీ తప్పుడు పనులు కానీ ఎలాంటివి జరగకుండా ఎప్పుడు చూసుకుంటూ మనల్ని వెన్నంటూ ఉండి కాపాడుకుంటూ ఉండే ఈ వీరభద్రేశ్వర స్వామికి చాలా చుట్టుపక్కల గ్రామాల నుండి కాకుండా ఇతర రాష్ట్రాలు, కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా భక్తులు వచ్చేశారు. ఇక్కడ నిన్న రాత్రి జరిగిన భజన భక్తులు కూడా చించోలి నుంచి వచ్చి ఇక్కడ భజన కార్యక్రమం విజయవంతంగా జరిపి ముగించుకొని వెళ్ళారు. అయితే ఈరోజు 11 గంటలకి మనకు పార్వతీ పరమేశ్వర కళ్యాణము అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా వధువు తరపు నుండి వరుడు తరపు నుండి కూడా ఇద్దరు ఘనంగా వివాహం జరపడం జరిగింది. ఇప్పుడు
తదుపరి చివరి ఘట్టమైనటువంటి రథోత్సవ కార్యక్రమం అనేది 7:30 గంటలకు ఉంటుంది. ఈ 7:30 గంటల్లో చాలామంది భక్తులు సాయంత్రం పూట ఇక్కడికి రావడం జరుగుతుంది. స్వామివారి యొక్క కృప కటాక్షాలు అనేవి చాలా ఉంటాయి. దానిలో భాగంగానే మా బసవరాజ్ సార్ గారు ముందుకు వచ్చేసి ఇక్కడ ఒక స్వయంగానే అతని దాదాపు ఒక 5 లక్షలు ఖర్చు పెట్టుకొని ఇక్కడ ఒక భవన నిర్మాణం ఏర్పాటు చేశారు. అదేవిధంగా రిటైర్డ్ టీచర్ ఆయన ప్రతి సంవత్సరము మన వీరభద్రేశ్వరుని దర్శించుకుంటారు. దానిలో భాగంగా ఆయనకు జరిగిన మంచి వల్ల ఆయన కూడా 10 లక్షలు ఖర్చు పెట్టి ముందుకు వచ్చి ఒక భవన నిర్మాణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో అభివృద్ధిలో భాగంగానే మా వినోద్ సార్ గారు కూడా చాలా కృషి చేస్తున్నారు. వారిపైన కూడా దేవుడి కృప ఉండి వీళ్ళందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ ఈ బ్రహ్మోత్సవాలు మరింత ఘనంగా వైభవంగా జరగాలని కోరుకుంటూ ఈ సంస్థ ప్రజలను భక్తులను కోరుకుంటూ తెలియజేస్తున్నాను. వీరారెడ్డిపాలె గ్రామంలో వెలిసినటువంటి బ్రహ్మరాంబ సహిత వీరభద్రేశ్వర దేవాలయం భక్తులకు కొంగు బంగారమై చుట్టుప్రక్కల గ్రామాల భక్తులందరికీ కూడా ఆశీర్వాదం ఇస్తూ అనుగ్రహిస్తూ చాలా మహిమ కలిగినటువంటి వీరభద్రేశ్వరుడు. చాలామంది సొంత ఇంటి దేవుడుగా కూడా చాలా ఇళ్లలో ఉన్నారు. ఒక తెలంగాణలోనే కాకుండా కర్ణాటక రాష్ట్రం వాళ్ళు కూడా అనేక మంది వచ్చి భగవంతుని సేవ చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు 14-15 తేదీలలో చాలా చక్కగా జరిగినాయి. అదే మాదిరిగా ఈరోజు సాయంత్రం 7:30 గంటలకు రథోత్సవం కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎక్కువ సంఖ్యలో పాల్గొంటారు. గ్రామస్తులు కానీ ఇతర గ్రామస్తులు కానీ ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఆ రథోత్సవం విజయవంతం చేస్తారని ఆశిస్తూ నమస్కారం. ఫోన్ చేస్తున్నాడు.